హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను మల్కపేట మార్కెట్, గంజి మార్కెట్‌కయితే ఎళ్ళిన. ఇగ ఎండుమిర్చి అయితే తెచ్చుకున్నా. ఇవైతే ఎంత రేటు పడ్డదంటే రూ. 230 పడ్డదండి ఒక కేజీ. ఇక్కడైతే ఈ మన షాపులలో అయితే రూ. 320 ఉంది. అందుకోసమని నేనైతే గంజి మార్కెట్‌కి పోయినా. పోయి అయితే తీసుకొనొచ్చిన. ఇవొక్కటి ఏం తీసుకొనొస్తాం మార్కెట్‌కి పోతే అన్నీ తెచ్చుకోవాలనిపిస్తది గదా! చిన్న చిన్నగా అన్నిటికి బేరం పెట్టినా. ఏమేం తెచ్చినా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇగో ఇయైతే 10 కేజీలు ఉల్లిగడ్డలు. ఇవెంత పడ్డది? రూ. 18 పడ్డదండి కేజీ. 10 కిలోలు తీసుకున్నా. రూ. 180 అయినాయి. ఈ 10 కేజీలు తీసుకున్నా. మేము ఆయిల్ ప్యాకెట్లు డబ్బా 15 కిలోల డబ్బా అయితే 2700 అంట. అయితే ఎందుకులే ఇగ మాకు నెలకు సరిపోనే తెచ్చుకున్నా నేనైతే. 5 ప్యాకెట్లు తెచ్చుకున్నా. పల్లి నూనె, విజయ పల్లి నూనె తెచ్చుకున్నా. ఈ మాకు నెలొచ్చేసరికి సరిపోతాయి. తర్వాత ఒక హాఫ్ కేజీ ఎల్లిపాయలు తెచ్చుకున్నా. హాఫ్ కేజీ చింతపండు తెచ్చుకున్నా. హాఫ్ కేజీ అల్లం తెచ్చుకున్నానండి. చూడండి ఎంత బావుందో అక్కడనైతే చాలా బావుంది. కొంచెం రేటు గూడా చాలా తగ్గి ఉందన్నట్టు. మాకు మొత్తం ఈటి పేరు మీద 300, 400 మిగిలింది ఇక్కడ. ఇక్కడ రేటుకు, అక్కడ రేటుకు. ఇక అక్కడికి పోయినందుకు 400 సేవ్ అయిపోయినాం మేమైతే. చాలా మంచిగున్నాయి అక్కడ ఉండటం గూడా. మీరు గూడా ఎళ్లి తెచ్చుకోండి. ఎండాకాలం గదా! చాలా మిరపకాయలు పడతాయి. ఇంకా ఎల్లిపాయలు పడతాయి. అన్నీ పడతాయి గాబట్టి ఇప్పుడే తెచ్చి ఎండబెట్టుకొని నేనైతే ఎప్పుడైనా ఇదే పౌడర్ వాడతాను. ఎందుకంటే ప్యాకెట్ కారం వాడను నేను. ఎందుకంటే మాకు ఎందుకంటే నేను ప్యాకెట్ కారం వాడను. ఎందుకంటే అవి తొడిమలతోనే పట్టిచ్చి అసలు ఎర్రగుండదు. అల్ల కలరేస్తారు అంతా నాకు నచ్చదన్నట్టు. అందుకోసం మేమైతే ఎప్పుడైనా సరే ఎండుమిర్చి తెచ్చుకొని తొడిమలు తీసుకొని మంచిగా చేసుకుంటాం అన్నట్టు కారము. ఓకేనా అండి. ఇదే అండి వీడియో. నేను ఎప్పుడైనా మార్కెట్‌కెళ్ళేది ఇలా ఇట్లా తెచ్చుకుంటాను. మీరు గూడా ఎళ్లి తెచ్చుకోండి. మంచిగున్నాయి అక్కడ రేట్లు గూడా. ఓకేనా. మనకు అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్. ఇవే నా సరుకులు ఈరోజు.